హలో ఫ్రెండ్స్, అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏటికైరంపేట గ్రామంలో తలుపులమ్మ తల్లి పండగ ప్రతి సంవత్సరం జనవరి నుంచి ఫిబ్రవరి ఆ రోజుల్లో అయితే జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ పండగ అయితే 7 రోజులు జరుపుతారు. ఈ పండగ ఎప్పుడు ఫిబ్రవరిలో వస్తుంది. అలాంటిది ఈ సంవత్సరం మాత్రం జనవరిలోనే వచ్చేసింది. అంటే ఆ ముహూర్తం పట్టి అలా పెడతారంట ఆ గ్రామ పెద్దలు. ఎవరైతే ఈ అమ్మవారిని తీస్తారో వాళ్ళే ఈ పండగ నిర్ణయిస్తారు. అయితే ఈ ఊరు గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు దాదాపు 5 నుంచి 10 లక్షల వరకు ఖర్చు చేసి పండగ అయితే ఘనంగా జరుపుతారు. తలుపులమ్మ తల్లి తమ్ముడు అయిన పోతరాజు బాబు పండగ చేసిన తర్వాతే ఈ పండగ జరుపుతారు. అయితే ఈ పండగ ఈ నెల 18వ తారీఖున జరిగింది. 19న అమ్మవారి వనంలో దీపం పెట్టారు. 20 నుంచి అమ్మవారి ఘటాలు ఊరేగించారు. అయితే ఈ ఘటాలు అనేది 20 నుంచి మొదలుకొని 27 వరకు ఘటాలైతే మాత్రం ఊరంతా తిరిగాయండి. అయితే అక్కడ ప్రతి ఇంటి దగ్గర పాన్ ప్లేస్ ఆ ఘటాలను అయితే దించుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ పండుగ ఎంతో చక్కగా చేస్తారు. ఈ ఊరికి ఎక్కడెక్కడ ఉన్న ఆడపిల్లలన్నీ, ఈ ఊరు ఆడపిల్లలందరూ ఈ పండగకి అయితే ఖచ్చితంగా అటెండ్ అవుతారు. ఈ పండుగ వీక్షించడానికి వివిధ గ్రామాల ప్రజలైతే వస్తారు. అయితే ఈ సంవత్సరం హైలైట్స్ ఏంటంటే 3 ప్రోగ్రాములు పెట్టాడు. 3 ప్రోగ్రాములు కూడా చాలా హైలైట్గా ఉందండి. లైటింగ్ అనేది ఎక్సలెంట్ లైటింగ్ అండి. నెక్స్ట్ ఇయర్ మీరు ఎవరైనా ఈ ఊరు పండుగను విజిట్ చేయాలంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది అమ్మవారి గుడి అండి. అమ్మవారి ఘటాలనేది 11 గంటలకి ఈ గుడికి వచ్చిన తర్వాతే బాణసంచా కాల్చడం మొదలు పెడతారు. అయితే బాణసంచా అనేది 12:30 వరకే వెలిగించారు. ఈ సంవత్సరం బాణసంచా అనేది ఎక్సలెంట్ అండి. అయితే ఇంకా పండగ అనేది అయిపోయింది. గ్రామ ప్రజల బాణసంచా చూసేసి ఎవరింట్లోకి వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. సో ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.